నిర్మల్ జిల్లాలో మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. 2 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ వేతనాలను చెల్లించి తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. జీతాలు ఇవ్వడం లేదు. జీతాల కోసము కొరకై ఈరోజు మేము ఆఫీస్కు రావడం జరిగింది. మేము సార్ గారు ఏమంటాడంటే ఇవాళ రేపట్లా ఒకటి వేస్తాము, అది కూడా ఇవాళ రేపు అయితే వేస్తాం చూస్తాం అన్న గ్యారంటీ కూడా ఇస్తలేదు దానికి. అయితే అసలు ఎన్ని కట్ అవుతున్నాయో కూడా తెలియదు. ఈఎస్ఐ పిఎఫ్ డబ్బులు ఇప్పటిదాకా 2 ఏళ్ళ మాకు 2 ఏళ్ళ నుంచి అయితే అవి అయితే పడతలేవు. ఈఎస్ఐ కూడా అది మనకు ఆరోగ్యం కోసం మనం ఈఎస్ఐ కట్టలు అవుతుంది. అది కూడా మీరు కట్టకపోతే అది ఏం లాభం సార్ అని మేము ఆలోచించి చెప్తాము. మేము అప్పటిదాకా దసరా దాకా 2 జీతాలు అయితే 2 వేస్తాం అని అంటలేడు సారు. 5,000 అన్నా 2,000 అన్నా 1,000 అన్నా వేస్తాం, అయినా కొద్ది వేస్తాం, లేకుంటే లేదు. మేము ఆలోచించి కమిషనర్ గారికి చెప్తామని అన్నాము. మరి మేము సార్లు వేసి వాడేదాకా మేము డ్యూటీలోకి ఎక్కామని చెప్పేసి సార్కు మన కమిషనర్ గారికి చెప్తాం. పోయి ఇప్పుడు మేము ఆలోచించుకొని చెప్తామని చెప్పినాము. పోయి అయితే అడిగొచ్చినాము. ఆయన ఇలాంటి మాటలు మాట్లాడచ్చు మాకు బాగా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి ఇళ్లలో వదులుతున్నారు. లేకుండా ఏది మొత్తం మురికాలు చెత్త చెదారమైపోయి ఇంత మీద నడితే ఒక్కొక్కరు దోమలు కొట్టి చచ్చిపోతే డెంగ్యూ వ్యాధులకు అప్పుడు అధికారులు తెలుస్తుంది. ఏం సార్ ఇది ఇంత నిర్లక్ష్యం చేస్తే మమ్మల్ని ఎప్పుడు రోడ్డు మీకు వచ్చేటట్టు చేస్తారు. 300 ఎన్ని రోజుల దాకా ఆయన మాకు మంచిగా స్పందించి మంచిగా మాట్లాడి గిట్ట అది చేస్తా 2 జీతాలు తప్పనిసరిగా నేను ఎట్లా అడ్జస్ట్ చేసి ఎత్తా అంటేనే మేము విధులలోకి వెళ్తాం, లేకుండా విధులు బహిష్కరిస్తాం.